ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఉదయకాల సమయంలో దేవుడి మాటలు వినటానికి చిన్న ప్రార్థనతో మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? మళ్ళెంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో ప్రభువా మా అందరితో మాట్లాడండి. ప్రతి హృదయాన్ని చూసిన దేవుడిగా, ప్రతి ఒక్కరిని కంఫర్ట్ చేసే దేవుడిగా మా అందరితో మాట్లాడి మాకు ధైర్యమునివ్వమని, మాకు నెమ్మదినివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడవవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. Isaiah chapter 30 verse 19. He will be very gracious unto thee at the voice of thy cry. When he shall hear it, he will answer thee. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను కాక. ఆమేన్. ఈ ప్రామిస్ని ఒకసారి దీర్ఘంగా చూడండి. అలాగే ఒకసారి అక్కడ జనమా అని ఉంది కదండి, అక్కడ మీ పేరు పెట్టుకొని మరి ఈ ప్రామిస్ని మరొకసారి దయచేసి చదవండి. ఎన్ని రోజుల నుంచి నువ్వు దేవుడి సన్నిధిలో ఏడుస్తున్నావో, ఎన్ని రోజుల నుంచి దేవుడి సన్నిధిలో మరి కన్నీరు విడుస్తున్నావో, ఆ కన్నీటికి ప్రతిఫలం రాకుండా ఎక్కడికి పోదండి. నిశ్చయముగా మనల్ని కరుణించేటువంటి దేవుడు ఉన్నాడు. అంతేకాకుండా మనం విడిచిన ప్రతి కన్నీటిని ఆయన యొక్క కావలిలో భద్రపరుచుకునేటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి మన కన్నీరు అనేది ఎప్పుడు కూడా వృధా కాదండి. ఈరోజు ఏ పరిస్థితులు బట్టి నువ్వు కన్నీరు కారుస్తున్నావో దేవుడి సన్నిధిలో, ఆ కన్నీటి ప్రార్థనకి తప్పకుండా జవాబు అనేది దేవుడు ఇస్తాడండి. ఒకవేళ ఈరోజు నీ కుటుంబ పరిస్థితులు బట్టి నువ్వు ఏడుస్తున్నావేమో, నీ పిల్లల్ని బట్టి దేవుడి సన్నిధిలో ఏడుస్తున్నావేమో, లేకపోతే మీ పిల్లలు బ్యాడ్ హ్యాబిట్స్లో ఉన్నారని ఏడుస్తున్నావేమో, వివాహాలు కాలేదని ఏడుస్తున్నావేమో, పిల్లలు లేరని ఏడుస్తున్నావేమో, ఉద్యోగాలు లేవని ఏడుస్తున్నావో, దేనికోసం ఏడుస్తున్నావో అది ఆ కన్నీటిని దేవుడు చూస్తున్నాడండి. తండ్రులు చేసేటువంటి ప్రార్థన అనేది పిల్లల జీవితంలో తప్పకుండా మార్పును తీసుకొస్తుందండి. కాబట్టి మొదటిగా మనము దేవుడి సన్నిధిలో విశ్వాసముతో ఏ విషయం కోసమైనా మనం భారంగా ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. ఈరోజు చాలాసార్లు మనం ఏడుస్తూ కూర్చుంటున్నాం, కానీ ఈ ప్రామిస్లో చూస్తున్నాం కదా, ఈ వాగ్దానంలో, నీవు ఇక ఏమాత్రం కన్నీళ్లు విడవవు, ఆయన నీ మొర విని నిశ్చయంగా నిన్ను కరుణిస్తాడు. ఎప్పుడు కరుణిస్తాడంటే దేవుడు మనం మొర పెట్టినప్పుడు. ప్రార్థన అనేది కాదండి ఇక్కడ చూస్తాండి, అది మొర అని చూస్తున్నాం. మరి కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఇది చేస్తూనే ఉండాలి. మనం దేవుడి సన్నిధిలో మొర అనేది ఎలా పెడతామండి? ఏదైనా మనకు ఒక వస్తువు కావాలంటే మన చిన్నపిల్లల్ని చూసి నేర్చుకోవాలండి. ఎంత మారం చేస్తారు కదా వాళ్ళు, ఎంతగా ఏడుస్తారు కదా, తెచ్చిచ్చే వరకు కూడా ఇచ్చిపెట్టారు. అలా దేవుడి సన్నిధిలో మనం కూడా పట్టుదల కలిగి దేవుడి సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలి. మొండితనం చేయమని కాదండి దీని అర్థం. అంటే అంత ఓపికగా దేవుడి సన్నిధిలో కనిపెట్టి పొందుకోవడం అనేది చాలా అవసరం. ఒకసారి మనము ఆదికాండము 21వ అధ్యాయము 16వ వచనం చూద్దాము. ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకుని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలిగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేం వచ్చినది? భయపడకుము, ఆ చిన్నవాడున్న చోటు దేవుడు వాని స్వరం వినియున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే హాగరు, అలాగే హాగరు కుమారుడైనటువంటి ఇష్మాయిల్ గురించి మనం చూస్తూ ఉన్నాము. మరి ఎప్పుడైతే షారా తన ఇంట్లో నుంచి తరిమేమని చెప్పినప్పుడు అబ్రహాం వాళ్ళని తరిమేస్తారో, ఆ ఎడారి ప్రాంతంలో వాళ్ళు నడుచుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న నీళ్లు అయిపోతాయి, వాళ్ళ దగ్గర ఉన్న తిత్తిలో. అప్పుడు చాలా ఏడుస్తుంటాడు ఇష్మాయిల్. ఏం చేయాలో హాగర్కి అర్థం కాక ఆ పిల్లోడిని అలా అక్కడ పడేసేసి తను కూడా ఏడుస్తూ ఉంది అని మనం చూస్తున్నాం ఇక్కడ. అయితే ఈ ఏడుపు ఎవరు విన్నారు అని చెప్తున్నారు దేవుని దూత అంటే, ఆ చిన్నవాని యొక్క ఏడుపు ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. మన చిన్నపిల్లలు ఏడిస్తే మనకి ఏమర్థమవుతుంది? వాళ్ళకి ఏదో డిస్కంఫర్ట్ ఉంది, మరి లేకపోతే వాళ్ళకి ఏదైనా బాగలేదేమో, లేకపోతే వాళ్ళకి ఆకలి అవుతుందేమో. ఇలా చిన్నప్పుడు మన పిల్లల్ని మనం ఐడెంటిఫై చేస్తాం. మరి దేవుడికి మనం ఎప్పుడు కూడా చిన్న బిడ్డలమే కదండి. మనం ఏడుస్తున్నప్పుడు మన తండ్రి కూడా మనల్ని అలానే ఐడెంటిఫై చేస్తాడు. ఆయనకు అన్నీ తెలుసు. కానీ మనం ఏడుస్తూ వెళ్ళినప్పుడు ఆయన హృదయం కూడా చాలా బాధతో ఉంటుందండి. మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకునేటువంటి దేవుడు మనం ఏడుస్తున్నప్పుడు మనల్ని అలా చూస్తూ ఊరుకుండలేడు. అలాగే చూస్తూ పక్కకి వెళ్ళిపోయే దేవుడు అస్సలు కాదండి. ఇక్కడ దేవుడు దూత హాగరుతో చెప్తుంది, ఏ స్థలంలో అయితే ఆ బిడ్డ పండుకొని ఏడుస్తున్నాడో ఆ స్వరం అనేది దేవుడికి వినపడింది. దేవుడు ఆ మొర విన్నాడు అని చెప్పేసి దూత హాగర్తో మాట్లాడుతుంది.
ఇప్పుడు ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలో హాగర్ తన బిడ్డని ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితులు, ఎందుకంటే అది చాలా భయంకరమైన ఎడారిలో వెళ్తున్నారు, నీళ్లు లేవు. మరి అలాంటి పరిస్థితుల్లో తన బిడ్డ ఇంకా చనిపోతాడు, మరి నా పని అయిపోయింది, ఇంకా మేము నడవలేము అని చెప్పేసి హాగర్ నిస్సహాయత స్థితిలోకి వచ్చేసింది. హాగర్ ఒక పక్క ఏడుస్తుంది, తన కుమారుడు ఒక పక్క ఏడుస్తున్నారు. ఈరోజు మన జీవితంలో కూడా ఇలాంటి నిస్సహాయత స్థితులు చాలాసార్లు వస్తూ ఉంటాయండి. ఇంకా నేనేం చేయలేను, నా వల్ల ఏమి కాదు, నా ముందర ఇంకా ఏ మార్గం కనిపించట్లేదు అని మనం చాలాసార్లు ఏడుస్తుంటాం కదా. అలాంటి సమయంలో మరి హాగర్ జీవితంలో చూస్తున్నాం, మరి హాగర్ ఏడ్చినట్లుగా చూస్తున్నాం, ఆ బిడ్డ ఏడుస్తున్నట్లుగా చూస్తున్నాం. అయితే దేవాది దేవుడు వాళ్ళ ఏడుపుని చూశాడు, వాళ్ళ యొక్క మొరని దేవుడు విన్నాడు. ఈరోజు నీ ఏడుపును కూడా చూస్తున్నాడండి దేవుడు. ఈరోజు నీ మొరను కూడా వింటున్నాడు. ఆ రోజు హాగర్కి ఇష్మాయిల్కి జవాబిచ్చిన దేవుడు ఈరోజు నీకు కూడా జవాబు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి ఇదే అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే, మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్లు ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. మరి అంతకుముందు ఆమె కళ్ళు తెరవబడలేదు, ఇప్పుడు ఆమె కళ్ళు ఏమైనాయి, తెరవబడ్డాయి. ఈరోజు ఆత్మీయ స్థితిలో మన కళ్ళు తెరవబడ్డాయా? దేవుడు చేసే కార్యాలు చూడడానికి మన కళ్ళు తెరవబడిన స్థితిలో ఉన్నాయా? మా కళ్ళు ఉన్నాయా అంటే మేము తెరుచుకొని చూస్తామంటున్నాం కాదండి. ఇక్కడ హాగర్ కూడా కళ్ళు ఉన్నాయి, కానీ ఇక్కడ ఒక మాట చూస్తున్నాం, దేవుడు ఆమె కళ్ళు తెరిచినందున ఆమె నీళ్ళ ఊటను చూచాను. ఈరోజు దేవుడి యొక్క కార్యాలు మన జీవితంలో మనం చూడాలి, దేవుడి యొక్క అద్భుత కార్యాలు మన జీవితంలో రిసీవ్ చేసుకోవాలంటే మొదటిగా మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలి. చాలాసార్లు మనము విశ్వాసులమే అనుకుంటాం, నేను ప్రార్థన చేస్తున్నాను అనుకుంటాం, కానీ చాలాసార్లు రిసీవ్ చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు దేవుడి కార్యాలు రిసీవ్ చేసుకోలేకపోతుంటాం, అలానే ఏడ్చుకుంటూ కూర్చుంటాం అనమాట. ఇప్పుడు దేవుడు దూత మాట్లాడుతుంది, చెప్తుంది, అయినప్పటికీ కూడా హాగర్కి ఇంకా ఎక్కడో ఒక బాధ, వేదన, కన్నీరైతే ఉందే. అందుకనే దేవుడు ఆమె కళ్ళు తెరిచిన తర్వాత మరి ఆమె నీళ్ళ యొక్క ఊటని చూడగలిగిందనమాట. కాబట్టి మరి దేవుడు జీవజలపు ఊటగా మన జీవితంలో ఉండాలని ఆశపడుతున్నాడు. మరి ఆ ఊట పొందుకున్నప్పుడు మరి ఆ ఎడారిలో ఆలోచించండి, ఎక్కడైనా నీళ్ళ ఊట ఉంటుందా అసలు? అది నీళ్ళలో ఊట ఉంటే అది ఎడారి ఎందుకు అవుతుంది కదండి. మరి అలాంటి ఎడారిలో నుంచి దేవుడు వీళ్ళకి నీటి యొక్క ఊటని పుట్టించాడు తన బిడ్డల కోసం. కాబట్టి ఈరోజు హాగర్ జీవితంలో అసాధ్యంగా కనిపిస్తున్న ప్రతి పరిస్థితిని దేవుడు సాధ్యపరిచాడు. ఆమె కళ్ళు తెరిచాడు దేవుని యొక్క అద్భుతాన్ని తను చూడడానికి. ఈరోజు నీ ముందు కూడా దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నా కూడా హాగర్ లాగా మనం కూడా ఆత్మీయ జీవితంలో మన మనోనేత్రాలు మూయబడిన స్థితిలో ఉన్నప్పుడు అనేక సార్లు మనం కన్నీరు కారుస్తూ కూర్చుంటున్నాం, కానీ అయ్యో దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క అద్భుతాలు రిసీవ్ చేసుకోలేనటువంటి విశ్వాసహీనులుగా చాలాసార్లు మనం ఉంటున్నాం అనే విషయాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడండి. ఈరోజు మన జీవితంలో ఒకవేళ విశ్వాసం లేనటువంటి స్థితిలో మనం ఉన్నట్లయితే నువ్వు నమ్మాలి, దేవుడు ఏదైనా చేయగలుగుతాడు అని. హాగర్ అనుకుంటుందా ఇక ఎడారిలో మాకు నీళ్ళు ఊట దొరుకుతుంది, మళ్ళీ నేను నా బిడ్డ బతుకుతామని? నెవర్. ఎండప్ అయిపోయింది వాళ్ళ లైఫ్ అనుకున్నారు వాళ్ళు. అందుకే ఆ బిడ్డ చావు నేను చూడలేను అనుకుంది ఆ తల్లి. ఇంకా నా వల్ల అవ్వదు, నేను ఇంకా బిడ్డను మొయ్యలేను, లేకపోతే నా వల్ల కూడా అవ్వదు అనుకునే మరి వదిలేసింది, ఇంకా నా చేత కాదు అని. ఈరోజు కూడా నీ జీవితంలో అలాంటి పరిస్థితి ఉందా? ఇంక వదిలేసావా, నా వల్ల అవ్వదు, నా చేత కాదు, ఇంకెంతే అనుకున్నటువంటి పరిస్థితి నీ జీవితంలో ఉంటే, ఇదిగో హాగర్ మనకి ఎగ్జాంపుల్ అండి. హాగర్ జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడు. ఎడారిలో నీటి ఊటల్ని పుట్టించిన దేవుడు నీకు చేయలేడా? నీ జీవితంలో ఏ కార్యం అయితే జరగవలసి ఉందో, ఏ పరిస్థితి అయితే జరగవలసి ఉందో, ఏదైతే నీకు కావాల్సిందో ఆ దేవుడు నీకు ఇవ్వలేడా? హాగర్కి ఇచ్చిన దేవుడు, ఆ రోజు ఉన్న దేవుడు ఈరోజు కూడా ఉన్నాడు అని నువ్వు నమ్మగలిగితే దేవుని యొక్క అద్భుతాలు నీ జీవితంలో రిసీవ్ చేసుకుంటావు. మరి ఇదే అధ్యాయంలో ఒక్కసారి 18వ వచనం కూడా గమనిద్దామండి. నీవు లేచి చిన్నవాడిని లేవనెత్తు, నీ చేత పట్టుకొనుము, వారిని గొప్ప జనముగా చేసేదినని ఆమె తానేను. ఇక్కడ హాగర్ ఏడుస్తుంది, కానీ లేవలేకపోతుందన్నమాట. మరి దేవుడు దూత చెప్తుంది, నువ్వు లేచి ఆ చిన్న బిడ్డ నువ్వు లేపు, మరి ఇతని గొప్ప జనంగా చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు కూడా పడిన స్థితిలో ఉన్నావా? ఉన్న స్థితిలోనే ఉండి ఏడుస్తూ కూర్చున్నావు, కానీ విశ్వాసంతో అడుగు ముందుకే వేయాలని, పడిన స్థితిలో నుంచి లేవాలన్న ఆలోచన చాలాసార్లు మనం కోల్పోతున్నాము. ఇక్కడ హాగర్ జీవితంలో అలాగే జరిగింది. అయితే దేవుడు మాట్లాడటం ద్వారా, అలాగే ఆమె కన్నులు తెరవచుట ద్వారా తిరిగి దేవుడు యొక్క అద్భుతాన్ని రిసీవ్ చేసుకుంది. కాబట్టి పడిన స్థితిలోనే మనం ఉండకూడదు, లేచి నిలబడే వారిగా ఉండాలి. అలాగే మన మనోనేత్రాలు తెరవబడాలి దేవుని యొక్క అద్భుత కార్యాలు మన జీవితంలో చూడటకు. ఎప్పుడైతే తను లేచి నిలబడి ఆ బిడ్డను లేపి
అలాగే తన కళ్ళు తెరవబడ్డాయో మరి నీళ్ళ ఊటను చూడగలిగింది, తన తిత్తిలో నీళ్ళని నింపుకోగలిగింది. ఇద్దరు తాగి తృప్తి చెందారు, తిరిగి జీవించబడ్డారు. కాబట్టి ఈరోజు దేవుడికి అసాధ్యమంటూ ఏది లేదండి. నువ్వు కన్నీటికి కారుస్తున్న ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. విశ్వాసం ఉంచు, నీ మొర ఎప్పుడు కూడా వేస్ట్ కాదు. దేవుడి సన్నిధిలో మనం చేసే ప్రేయర్స్ ఎప్పుడు కూడా వేస్ట్గా పోనే పోవు. తప్పకుండా దానికి రిజల్ట్ అనేది మనం పొందుకుంటాం. అయితే విశ్వాసంతో ఓపికగా ఆయన వైపు చూద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. పరిశుద్ధుడైన మా తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు ప్రభువా. ఈరోజు ఎవరెవరు ఏ పరిస్థితులు బట్టి కన్నీరు కారుస్తున్నారో నా ప్రభువా, నా దేవా, నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు, హాగరికి జవాబిచ్చిన దేవుడు. ఈరోజు ప్రతి ఒక్క బిడ్డ కన్నీటిని తుడిచి నీ అద్భుతాలు చూడినట్లుగా ప్రభువా మనోనేత్రాలు తెరవండి, లేపి నీ కొరకు నిలబెట్టుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.